ఒక 100 రూపీస్ ఇవ్వరా? థ్యాంక్ యూ రా. సరే నువ్వు వెళ్ళి సరుకులు తీసుకోవే, నేను వెళ్ళి చిన్న పనులు చూసుకొని వచ్చేస్తాను. సరే అండి. అడిగినప్పుడల్లా నాకు మా అన్న డబ్బులు ఇస్తూ ఉంటాడు. పాపం ఇంటి ఖర్చులు కూడా మా అన్నే చూసుకుంటాడు. నాకు కూడా జాబ్ వచ్చాక మా అన్నకి హెల్ప్ అవ్వాలి. ఏవే అమ్ము, ఇంట్లో అంతా ఓకేనా? అంతా హ్యాపీనే అక్క. అన్న ఇంటికి ఏమేం కావాలో అన్నకొచ్చిన జీతంతో చాలా బాగా చూసుకుంటున్నాడు. పోనీలే, ఆ లవ్ ఫెయిల్యూర్ తర్వాత ఏమైపోతాడా అని భయపడ్డాను. దాని ఎఫెక్ట్ అప్పుడప్పుడు మా మీద కూడా చూపిస్తుంటాడక్క. పోనీలేవే పాపం, వాడికి మనం కాకపోతే ఇంకెవరున్నారు చెప్పు. అవునులే, కానీ నాకేమేం కావాలో అన్ని చూసుకుంటాడు మా అన్న. చాలా మంచోడు మా అన్న. నాయన అమ్మమ్మ ప్రతి నెలలో మనం 1000 రూపాయలు అడగమంటుందమ్మా. మన ఇంటి మొత్తాన్ని చూసుకోవడానికే సరిపోతుంది, మళ్ళీ అమ్మమ్మకి 1000 రూపాయలు అంటే ఎలా అమ్మా? వయసుకు మించిన మాటలు మాట్లాడొద్దు. చిన్నప్పటి నుంచి అమ్మమ్మ మనల్ని ఎంత బాగా చూసుకుంది. ఇప్పుడు ఏందో ఆమెకి అవసరం వచ్చింది కాబట్టి సాయం కోరింది. అలా మాట్లాడతావేంటి? నీకు ఇవ్వాల్సింది నీకు ఇస్తున్నాను కదా. నేను ఇవ్వలేను అనుకుంటున్నావా, నేను సంపాదించలేను అనుకుంటున్నావా? ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. నోరు మూసుకొని ఉండు. నేను ఇప్పుడు ఏమన్నానని? రే తప్పైపోయిందిరా, ఏందో కోపంలో అలా అనేశాను. సారీ మా, నా చెల్లి బంగారం కదా, అన్న మీద అస్సలు కోపడదు. ఇటు చూడు. థ్యాంక్ యూ. ఏమ్మా నా కూతురు సరిగ్గా చూసుకోవట్లేదంట మీరు? అబ్బా ఏం చూసుకోవాలా? నిన్ను చూసా నీ కూతురు చూసేదా? అదేంటమ్మా అంత పద్ధతి లేకుండా మాట్లాడుతున్నావు? వీళ్ళతో పెట్టుకుంటే మన కాపురం చెడిపోద్ది. నువ్వు వచ్చే పద్ధతి నేర్పించేదానికి ఇంత కట్నం ఇచ్చే నీ కూతురు మా యదాన్ని దోషవు. ఇస్తావులేమ్మా కట్నం, పొలం పెట్టాక. మర్యాద కూడా ఉండి చెప్తుండా, బయటికి వెళ్ళిపో నువ్వు. అదేరా కూర్చో. ఈ పెద్దోళ్ళు ఇప్పుడు మన కొత్తగా పెళ్ళైన వాళ్ళ బాధలు పట్టించుకోరు. కూర్చో. అవునండి, పదండి వెళ్ళిపోదాం. ఎంత మీ నాయన ఈ రోజు వచ్చాడు కదా, కొంచెం సర్దుకొని ఉండొచ్చు కదే. నన్ను ఎప్పుడు ఆడిపోసుకుంటూ ఉంటది. మా నాన్న రాక రాక ఏదో వచ్చాడు కదా, ఇప్పుడన్నా కామ్గా ఉండొచ్చు కదా. అసలు మా కట్నం నిజంగా యాడిచ్చారే? అంటే కట్నం కోసమే నన్ను పెళ్లి చేసుకున్నారా? లేకపోతే నీ అన్నానికి మురిసిపోయారుకున్నా. రే ఎక్స్ట్రా మాట్లాడుతున్నావు. ముగ్గురు పెట్టుకుని రే అంట నిన్ను. ఏంటమ్మా ఇంజనీర్ అని చెప్పి పెళ్లి చేసుకున్నావు, ఇప్పుడు చూస్తే రోడ్డు మీద పడి మెకానిక్ పని చేసుకుంటున్నాడు. వద్దమ్మా, వచ్చేమ్మా మన ఇంటికి వెళ్ళిపోదాం. నీకు పరువు తక్కువైతే నీ కూతురిని తీసుకోపో, అంతేగాని నా కొడుకు పరువు తక్కువ పని చేస్తాడని చెప్పాక. వాడు కష్టం మీద నిలబడేదని పని చేస్తున్నాడు. నా కొడుకు మెకానిక్ కాదు, మెకానిక్ ఇంజనీరు. నాన్న ఏంటి నాన్న నువ్వు ఇలా మాట్లాడడం? నేనేం మాట్లాడమ్మా, మొత్తం ఆమె అరుస్తుంటే. అత్తమ్మ అరవట్లేదు, ఆమె అరిచేలా నువ్వు చేస్తున్నావు. నీకు దండం పెడతా, ఆయన గురించి అలా మాట్లాడుకు. ఆయన ఏంటో మా అందరికీ తెలుసు. ఏదో ఒక రోజు ఆయన అనుకున్నది సాధించి మీ అందరి నోర్లు ముయిపిస్తాడు. ఎండనబడి వచ్చినట్టున్నావు. మంచినీళ్ళు తాగుతావా, మంచిగా దయ చేస్తావా? ఏంటి నాన్న చూడకుండా అటు మాట్లాడుతున్నావు? నాన్నంటే తన కూతురు కాపురాన్ని కాపాడలే కానీ తన కూతురు కాపురం వదిలేసి తన వెంట వచ్చేమని అడగకూడదు. నీ సమాధానం మీ నాయన సరిపోద్దిలే కోడలా. ఏంటి నా వల్ల అయిన వాళ్ళ దగ్గర కూడా నువ్వు మాటలు పడుతున్నట్టున్నావు? ఎవరు నన్ను ఎన్ని మాటలన్నా పర్వాలేదండి, మీరు మాత్రం మీరు అనుకున్న దాని మీదే దృష్టి పెట్టండి. అందరి నోర్లు వాటంతట అవే మూసుకుపోతాయి. నా ధైర్యం నువ్వేరా బంగారం. అమ్మా నా అల్లుడు కనిపెట్టిన లో ఫ్యూయల్ ప్రాజెక్ట్ ని ఇంటర్నేషనల్ కంపెనీ యాక్సెప్ట్ చేసిందమ్మా. నా అల్లుడు బిలియనీర్ అయిపోయాడు. అద్దీ నా కొడుకంటే. నన్ను క్షమించండి అక్క. క్షమించాల్సిందేం కాదు, నీ కూతురు. నేనే మన ఇంటికి వస్తాను, దయచేసి నువ్వు మాత్రం ఇక్కడికి రావద్దు నాన్న. కర్మ కర్మ కర్మ. అయ్యో కోడలి పిల్ల, ఒక్క పని కూడా చేతరాదా నీక? అన్ని పనులు చేసినట్టే ఉండగా ఏ పని పూర్తి కాదు. మా ఏంటి మా ఎప్పుడు దాని పని మీద వంకలు పెడుతూనే ఉంటావు? నాకు సరదా అయ్యా, నా సరదా. లేకపోతే ఏంటి మమ్మీ, అది లేనప్పుడేమో దాని గురించి నా ముందు పొగుడుతూనే ఉంటావు, అది ఒంటరిగా ఉన్నప్పుడేమో దాన్ని తిడుతూ ఉంటావు. ఏంటిది? రే నా మాటకి ఎదురు చెప్పినా నన్నేమని అడిగినా నేను ఇంట్లో ఉండను. వద్దులే అమ్మా, నేనే పోతున్నా, ఆఫీస్కి పోతున్నా. ఏమే అమ్మేది? పైనున్నారండి. మా నేను 15 రోజులు క్యాంప్కి వెళ్తున్నాను మమ్మీ. నువ్వు కోడలు ఇద్దరు వెళ్తున్నారా? లేదు, నేను ఒక్కడనే వెళ్తున్నాను. నువ్వు లేకుండా ఎట్టుంటదయ్యా? దాని గురించి ఇలా ఆలోచిస్తున్నావు కదా, ఎందుకు మా దాన్ని తిడుతూ ఉంటావు ఎప్పుడు? ఈ 15 రోజులు దాన్ని తిడుతూ ఉంటే దాని పరిస్థితి ఏందమ్మా? అది కూడా నేను ఇంట్లో లేనప్పుడు. రే పిచ్చోడా, అది నాకు బాగలేనప్పుడు అది ఎంత బాగా చూసుకుందరా నన్ను. మా అమ్మ చూసుకున్నట్టు అనిపించింది నాక. కోడల మీద అత్త ఎంత బిరు చూపించినా కడుపులో అంత ప్రేమ ఏముంటదిరా? కడుపులో అంత ప్రేమ ఉంటదని గమనించండి రా కోడల మీద. చాలు మమ్మీ, నేను ఇంకా ధైర్యంగా వెళ్ళొస్తాను. ఏం కోడల పిల్ల, ఎలా త్వరగా పని చేసినట్టున్నావు, ఏంది సంగతే? అది ఏమి నేను ఆఫీస్ నుంచి సాయంత్రం త్వరగా వచ్చేస్తాను. నేను వచ్చేలోపు రెడీ అయిపోయింది, మనం వెళ్ళిపోదాం. సరే అండి.
ఏడకమ్మ వెళ్ళేదే? అది అత్తమ్మ, సాయంత్రం మా మామ అంటే మా అమ్మ తమ్ముడు వాళ్ళ ఫంక్షన్ ఉంది, దానికి వెళ్దామని ఆయన నేను అనుకున్నాము. నాకు చెప్పకుండా మీరు మాట్లాడేసి వెళ్ళిపోదాం అనుకున్నారా? ఎవరు ఏడక బాబు ఇంట్లోనే ఉండండి. అది కాదత్తమ్మా. ఏం కోడలి పిల్ల నాకే ఇది చేస్తున్నావా? ఇంట్లో పో. మేం సాయంత్రం ఫంక్షన్ కి రావట్లేదు మమ్మీ. అదేంటమ్మా అలా అంటావు? అత్తమ్మ వద్దని నిక్కచ్చిగా చెప్పేశారు. ఓ అంతేనా? అంతేనా అంటావేంటి మమ్మీ? సాయంత్రం కంతా ఫోన్ చేసి నువ్వే వస్తానంటావు చూడు. అదేంటిమ్మా? ఏంటి అమ్మ ఇలా మాట్లాడింది? ఏంటి నువ్వు ఇంకా రెడీ అవ్వలేదా? అది అత్తమ్మ వద్దన్నారండి. ఇదిగో కోడలి పిల్ల, వాళ్ళ ఫంక్షన్ మనం వెళ్ళేటప్పుడు ఆశామాషకి వెళ్ళకూడదు. ఇది చాలా ఖరీదైన పట్టు చీర, దాన్ని కట్టుకొని ఘనంగా వెళ్ళేసిరా. జాగ్రత్తగా వెళ్ళేసిరండి. రెడీ అయిపో. సరే అమ్మ, మేము ఫంక్షన్ కి వస్తున్నాం. అయినా నీకెలా తెలుసు? మీ అత్త చాలా ఫంక్షన్లకి వద్దనింది, కానీ ఏ ఫంక్షన్ కన్నా పంపించకుండా ఉందా? అత్తలంటే అంతేనే, ముందు బిరుసు చూపిస్తారు, తర్వాత కరుణ చూపిస్తారు. అత్తలు అలానే ఉండాలి, మీ కోడళ్ళు ఇలానే ఉండాలి. రాము, మీరు కూర్చో. ఏమ్మా మీ అత్త లేదు కదా? అయినా ఏంటి మమ్మీ, ఇంట్లో ఎప్పుడు ఎవరు లేనప్పుడే వస్తుంటావు? ఏం చేయమంటాం అమ్మా, మీ పాటికి మీరు ప్రేమ పెళ్లిళ్ళు చేసుకొని వెళ్ళిపోతారు. తర్వాత వియ్యంకుల దగ్గర మొహం చూపించుకోలేక బిడ్డల్ని దాంకొని చూడాల్సి వస్తుంది. అత్తమ్మ బాగున్నారా? బాగున్నానయ్యా. నన్ను ఆశ్రయించారు అత్తమ్మ. చల్లంగుండయ్యా. ఏమే నేను వెళ్ళొస్తాను, అత్తమ్మకు అన్ని మర్యాదలు చేసి పెట్టు. సరే అండి. అత్తమ్మ చూడు, ప్రేమ పెళ్లిళ్లలో పెళ్లి కొడుకు ఎంత మాత్రమో మీకు మాత్రమే తెలుసు. మాకు ముక్కు మొహం కూడా చూపించరు. చూడు ఎంత సంస్కారంగా ఉన్నాడో. ఇంత మాత్రమోడైతే ఎవరొద్దంటారమ్మా? నేను ముందే చెప్పాను మా. కర్మమ్మా కర్మ, అప్పుడు అహంకారం అడ్డొస్తుంది. నా బిడ్డని ఎవరో ఎత్తుకెళ్ళడం ఏందా అని. సరే అమ్మా, నేను వెళ్ళొస్తాను, మళ్ళా మీ అత్తొచ్చేస్తుందేమో. ఏమొదినా, బాగుండారా? బాగున్నాను వదినా. నిన్ను ఎప్పటి నుంచో కలవాలనుకుంటున్నాను వదినా. పెళ్లికి ముందు గొడవలు మనసులో పెట్టుకోబాకండి వదినా. అదేం లేదు వదినా, నా బిడ్డని మీ బిడ్డ కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు. నాకే మొహం జల్లడం లేదు మీ ఎదురుగుండా రావటానికి. సరే వెళ్ళొస్తాను వదినా. ఉడిచి వెళ్తారా? ఒక్క నిమిషం ఉండండి. చాలమ్మా, ఈసారి నా బిడ్డను చూడ్డానికి ధైర్యంగా వస్తానమ్మా. నేను మీ ఫ్రెండ్ వస్తానన్నాడు, రాలేదే? అవునండి, సబ్రిషన్ వస్తానన్నారు, ఇంకా రాలేదు. అదేనే ఈ పాటికి రావాలే. ఎరా మన ఊరు నుంచి హైదరాబాద్కి వచ్చి 10 ఏళ్ళు అయింది. నేను 6 ఏళ్ల నుంచి హైదరాబాద్లో అంటున్నా, ఇప్పుడా వచ్చి కలిసేది? అవును, ఏం సాధించావు 10 ఏళ్లలో? 2 సినిమాలు చేశాను మామ. ఒకటి హిట్ అయింది, ఒకటి ఫ్లాప్ అయింది. మంచి రెస్పాన్స్ వచ్చింది, సక్సెస్ అయిపోయాను మామ. అరే చెప్పడం మర్చిపోయాను రా, సారీ రా. ఎందుకు మావా? అదేరా మీ నాన్న చనిపోయిన దానికి రాలేదు, అలానే కర్మంత్రాలకు కూడా రాలేదు. నాన్న చనిపోయాడా? 25 రోజులైందిరా. అయ్యో, ఈ 10 ఏళ్లలో ఇంటి దగ్గర నుంచి ఊరి దగ్గర నుంచి ఫోన్ చేసి ఒక్క ఫోన్ కూడా ఎత్తుకోలేదు మావా. మొన్న 1వ తారీఖు ఊరంతా ఫోన్ చేశారు మావా నాకు. ఆ రోజే మీ నాన్న చనిపోయిన రోజురా. సాధించనాటికి ఊరు వదిలిపెట్టి వెళ్ళిపోతారు, కానీ ఊళ్ళో వాళ్ళని, అది కూడా మన వాళ్ళని వదిలిపెట్టి వెళ్ళిపోతారు నాయన. నువ్వెంత సాధించినా ఏం ఉపయోగం నాయన? ఇప్పుడు నీ వాళ్ళు నీకు లేకుండా నువ్వు సాధించాలి కరెక్టే, కానీ అప్పుడప్పుడు ఫోన్ లో మాట్లాడుకుంటాను. ఏ మహానుభావుడు చెప్పాడు ఆయనక? నువ్వు ఊర్లో కన్న వాళ్ళని వదిలేసి రాలేదయ్యా, వాళ్ళని వదిలించుకున్నాను రోడ్డు మీద వదిలేసి వచ్చావు. నువ్వు ఇందాక నువ్వు అన్నావే, నువ్వు తీసిన మా ఒకటి హిట్ అయింది, ఒకటి పోయిందని. నీ జీవితంలో కూడా నువ్వు గెలిచావు, ఓడేవు. మీ తల్లిదండ్రిని వదిలించుకుందంటే నువ్వు గెలిచావు. కన్నవాళ్ళు చనిపోతే చివరి చూపు చూసుకుందని ఓడిపోయావు. ఊరికాడ నీ కోసం మీ అమ్మ ఎదురు చూపులు చూస్తుంది, కనీసం ఆమెనన్నా పట్టించుకోపోయి. అమ్మా